వదలకుండా తింటాం. ఈ కొబ్బరి పౌడర్ తోటి, ధనియా పౌడర్ తోటి, ఇవన్నీ పప్పులతోటి అక్కడక్కడ వచ్చి. ఇప్పుడు పల్లీలు, ఇక పల్లీలు ఇలా వేగిన వేసుకున్నామంటే ఇక వదలం. ఇదండి బెండకాయని వదలం. బెండకాయ అంటే ఇంత బాగుంటుందా ఈ రకంగా చేస్తే. ధనియా పౌడర్ తోటి, కుడుకతోటి టేస్ట్ లెవెల్. ఇక దీని మీద మాత్రం మీరు అయ్యేదాకా మాత్రం మూత పెట్టుకోవద్దు. అస్సలు చల్లగా అయినాకనే పెట్టుకోవాలి. బెండకాయ చల్లగా అయినాకనే పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. కొత్తిమీర ఉంటే వేసుకొని మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో బెండకాయ ఫ్రై అంటే మనల్ని ఉన్నది ఇదొక రకంగా. అవును, ఇంతకుముందు చేసింది ఉన్నది ఇదొక రకంగా. ఇది ఎండిన మిర్చి అన్నది ఎట్లా పట్టుకొని ఎట్లా నేను చేస్తా అన్నది ఇది డిఫరెంట్, కొద్దిగా డిఫరెంట్ తోటి కమ్మతనం ఏవో లెవెల్. ఇదైతే ఇక ఏం చెప్పలేదు నేను. ఇక అంత కమ్మ ఉంటుంది. ఈ బెండకాయ ఫ్రైలు అయినా కానీ రకాలు చేస్తా, ఎన్నో రకాలు చేస్తా ఇలా. అంత కమ్మగా ఉంటుంది. ఇక దీన్ని అయితే ప్రాసెస్ అయితే సూపర్ ఉంటుంది. ఇక నేను ఒకసారి అరుచుకుంటా. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి వంటలతోటి మంచి కూరగాయలతోటి వస్తున్నా. ఏంటంటే ఫ్రెష్గా దొరుకుతాయి, బాగుంటాయి, కాస్తాయి, బాగుంటాయి. నీకు నచ్చుతాయి? మమ్మీ చేసిన బెండకాయ ఫ్రై అంటే నాకు మస్తు ఇష్టం. ఇష్టమా? మీకు ఇష్టమా? మీకు ఇష్టమా? చేసుకోండి. బెండకాయ ఫ్రై అయినా కానీ ఎన్నో రకాలు. నేను టమాటో చూపిస్తా, ఇట్లా చూపిస్తా, ఇంకో రకంగా చూపిస్తా. ఎన్నో రకాలు ఉంటది. ఇది మంచిగా చిగురు ఇలా ఎండు కొబ్బరి, ఎండిన మిర్చి తోటి చూపిస్తా. ఇక ఇది ప్రాసెస్ మొత్తం చూడు. అయితే ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏడుక కట్ట కాకుండా చూస్తారు, మొత్తం ఉంది కదా. చేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. మస్తు చేసుకుంటున్నాం. అదే సంతోషం కొద్దిగా చేస్తున్నా. నాకు ఆ సంతోషం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మీరు చేసుకుంటున్నాను. నాకు ఇన్ని ప్రాసెస్లు వచ్చి నేను అసలు యూట్యూబ్ పెట్టమన్నదే అందుకుని యూట్యూబ్ పెట్టినందుకు, మీరు అందరు చేసుకుంటున్నందుకు మాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. అయ్యో, కొందరు వాళ్ళు చెప్పింది వినాలి, ఇంకోళ్ళు చెప్పింది అస్సలు వినరు. మనం చెప్పింది ఉడకాలి, అన్ని వినరు. వాళ్ళకి అవసరం ఉన్నది ఇంటారు, ఆయనతో వదిలేస్తారు. ఇక అట్లాంటి వాళ్ళకు ఏం చేయలేం మనం. అర్థం చేసుకోవాలి. అర్థం కారు. ఇక అలా అర్థం కాకుండానే ఇక వాళ్ళది రూటే వేరు ఉంటుంది. ఇక వాళ్ళ దగ్గర ఉండి మనం ఎప్పుడు ఉడకాలకు నచ్చదు. వాళ్ళకి అవసరం ఉన్నది వింటారు, అవసరం లేని అంత వేటకరంగా చూసేసిపోతారు. అటువంటి కూకే చెప్పకూర్రి, వదిలేసేది. మనల్ని అర్థం చేసుకొని ఇన్నోళ్ళకే చెప్పుర్రి. విన్నారనుకో వాళ్ళు వదిలేయర్రి, అంతే. ఇక మనం ఉండాలి, అంతే. ఇది మంచి మాట నచ్చిందా నచ్చలేదా? ఇట్లా చెప్పుకుంటూ మొత్తం మాటలు ధర. ఇక ఈ అమ్మాయి ఇట్లా చెప్తుందంటే ప్రతి ఒక్కరు 10 దాంట్లో సఫర్ అవుతారు. సఫర్ కాకుండా నేను ముందుకు వచ్చిన. ఇక ఏంటంటే లేటెస్ట్ గా వచ్చిన విజయ. ఇక లెవెల్ మన లెవెల్ అంటే లెవెల్ చూపిద్దాం, మాటలతో చూపిద్దాం, వంటలతో చూపిద్దాం. ఏంటంటే చేసుకున్నాను అనుకో, నమ్మి చేసుకున్నాను అనుకో, ఇక ఇది ఖరాబ్ ఉండదు. మస్తు రెసిపీ చేసుకున్నాం. ప్రతి అబ్బాయి చేసుకుని చేయాలి, అంతే. ఏంటంటే ఇది చూసినట్టయితే, మొత్తం చూసినట్టయితే చెప్తా. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకొని. ఇక అమ్మతనానికి అయితే నేనేం చెప్పలేదు, బెండకాయ అయితే చాలా ఇష్టం నీకు, అందుకని మొత్తం చూడరు. లేకుంటే వదిలేయండి. అవును, మొత్తం చూడకపోతే వదిలేయండి. ఇది ఒక హెల్త్ కూడా చాలా మంచిది, బ్రెయిన్ మంచిది. పిల్లలకు ఫ్రై చేసి వాళ్ళకు బాక్సులలో పెట్టుర్రి, స్కూల్కి అయినా కాలేజీకి అయినా ఇట్లా పెట్టుర్రి. బెండకాయ ఎప్పుడెప్పుడు తినే. ఇప్పుడు ఏంటంటే టేస్ట్ లెవెల్ అయితే ఈ చలికాలం కూరగాయలు బాగుంటాయి. మీకు ఏ కూరగాయ అవసరమో నాకు ఒక కామెంట్ అయితే పెట్టుర్రి, లైక్ చేయండి. మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక కామెంట్ చదువుతా నేను. భవానీ రెడ్డి, నేను ఎప్పుడు చేసినా వంకాయ మసాలా కర్రీ టేస్టీగా రాలే. ఆఫ్టర్ దిస్ వీడియో నువ్వు చేసిన మసాలా గుత్తి వంకాయ కర్రీ చూసిన తర్వాత చేసిందంట, బాగా వచ్చింది కర్రీ. తెలుసు, ప్రతిదీ కూడా బాగా వస్తుంది నాకు తెలిసిండే. బాగా రాకపోతే నేనే చెయ్యా, ఇక చెయ్యనే వంటది.
అది నాకు బాగా నాకు బాగా వస్తుంది అంటే నేను ముందుకు వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ ఆంటీ అని పెట్టిర్రు. నీకు కూడా చేసుకోవడానికి థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే చేసుకోండి మంచి మంచి వంటలతోటి నాకు వచ్చిన ప్రాసెస్లల్లా మీకు పెట్టేది పెడితేనే ఉంటా. ఏది నచ్చితే అది చేసుకోండి. ఇక మీకు కూరగాయలు కూడా ఏది ఇష్టం ఉందో ఆ ఫేవరెట్ నాకు ఎప్పుడు అది చేస్తాను. మీకు వద్దామని రాకుంటే వస్తే మీకు వస్తుంది నాకంటే ఎక్కువ వస్తుంది కానీ నేను చేసింది చూడు కదా. చూపెట్టేద్దాం ప్రాసెస్ మొత్తం. చూపిద్దాం. బెండకాయ ఇంత చెప్తుంటారు అనుకుంటున్నారు. బెండకాయతో ఎంత బెనిఫిట్ ఉంటారో ఇక ఏం తెలియదు. ఇక చెప్పలేను ఇక అంతా నేను. ఇక అది మీకు చేసుకుంటేనే బాగుంటుంది. బెండకాయలు ఒక హాఫ్ కేజీ బెండకాయలు. ఇగో ఇప్పుడైతే మనకు ధనియాల పొడి, ఆవాలు, కొబ్బరి వక్క, ఇగో ఇది ఇంత వక్క, టేస్ట్ గురించి జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి చెప్పినా కదా. ఎండిన మిర్చి, దీనికి స్పెషల్ అంటే ఎండిన మిర్చి నేను ఎట్లా వేస్తానో చూడండి. ఎల్లిగడ్డలు ఒక పెద్ద గడ్డ, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి 2, ఆనియన్ 1. ఇంతలోనే ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది. చేసుకుందాము. ఇక ఇది కమ్మతనానికి అయితే చేసుకున్నాక మాత్రం మస్తు లైక్ ఇస్తారు, సూపర్ లైక్ ఇస్తారు. కొబ్బరి పట్టుకున్నాయి. ఇప్పుడు కొబ్బరి పక్క చూపించిన కదా పట్టుకున్నాయి. ఇట్లా సన్నగా పట్టుకోరు. పక్క పెట్టేసి ఎండిన మిర్చి ఒక 10 మిర్చీలు. మీరు కారం తినేదాని మీదకి వేసుకోరు. ఈ రకంగా పట్టుకోరు. ఇట్లా దొడ్డుగా చిల్లీ ఫ్లేక్స్ అట్లా ఆ రకంగా పట్టుకోరు. కనిపిస్తుంది చూడు ఇట్లా బరకగానే. స్టవ్ ముట్టించుకుందాం ఇప్పుడు. ఇవి వేయించుకోవాలి కదా. 3 టీ స్పూన్లు వస్తున్నా. తక్కువ ఉంటే చూసుకుందాం తర్వాత. ఇవైతే వేయించుకుందాం. పల్లీలు ఇవి ఎగాలి, మంచిగా ఎగాలి. ఎగితేనే మనకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. తినరాదు లేకుంటే పచ్చిగా మాత్రం ఉంచుకోవట్లు. మంచిగా ఎగాలి. ఇట్లా ఏంటంటే ఇట్లా పర్రెలు లెక్క ఇడవాలి. ఈ రకంగా ఇడిచినాక తీసేసుకుందాం. ఇది తీసి పక్కకు పెట్టుకుందాం. ఇట్లా పక్కకు పెట్టుకుంటేనే మనకి వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకో కర్రీలా పచ్చిగా ఉండేవి. బెండకాయలు కొన్ని వేసుకొని వేయించుకోరు. ఎందుకంటే బెండకాయ కుదిరిన వాళ్ళు బాగా మంది ఉన్నారు. బెండకాయ కుదరది అంటారు. కుదిరేటట్టు నేను చూపిస్తున్నాను మీకు. ఎట్లా వేసుకోవాలి. ఈ రకంగానే కట్ చేసుకోండి బెండకాయ. ఈ రకంగా ఇట్లా కట్ చేసుకోండి. కొంచెం దగ్గరికి వచ్చినా కూడా మన బెండకాయ సైజ్ అన్నది తగ్గిపోదు. కొన్ని వేయించుకొని కొన్ని వేసుకోవాలి. మొత్తం వేయించుకోవాలి. ఇట్లా ఈ రకంగా కొంచెం దగ్గరకు వచ్చినాక ఈ రకంగా అయినాక తీసుకోవాలి. పక్కకు పెట్టేసుకోవాలి. మాడనియద్దు. మాడితే టేస్ట్ పోతుంది. ఏదైనా మాడితే దాని రూపమే మారిపోతుంది. మనకు ఇక తిన్నా అది బలమేం కాదు. మాడకుండా చూసుకోవాలి. ఏదైనా ఎగాలి మంచిగా. ఈ రకంగా ఎగాలి. గింజలు మన దాని స్కిన్ అన్నది, దాని గుజ్జుతనం అన్నది, జిగురు అన్నది అన్నీ వెళ్ళిపోయినాయంటే ఇక అది సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం మాడ కొట్టేస్తారు కొంతమంది. ఇట్లా మొత్తం మడమడ మాడిపోతాయి. అట్లా మాడ కొట్టకుండ్రి. మాడ కొడితే దాన్ని మాడిందంటేనే దాని టేస్ట్ పోతుంది. ఈ రకంగా వేసుకుని మెత్తతనంలో కమ్మగా వస్తుంది. ఇప్పుడు వేసుకుంటున్నా. ఇంకా కొన్ని వేసుకుంటే వేసుకోండి. 3 సార్లు వేసుకుంటున్నా. అది హాఫ్ కేజీ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఇట్లా ఎక్కువ వేసినాం అనుకో ఒక్కదానికి ఒకటి గుజ్జు అంటుకొని ఇక గొందోలు అవుతుంది. అట్లా వేయకూడదు. ఇట్లా కొంచెం వెడల్పున్న గిన్నెలు వేసుకొని ఇట్లా వేసుకునేది చూడండి. ఈ రకంగానే ఎంచుకోండి. ఇట్లా రకంగా ఎంచుకుంటే ఇప్పుడు 1 స్పూను ఆయిల్, మనకు ఆనియన్ ఇవన్నీ వేయించుకుంటాం కదా, 1 స్పూన్. ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు జీలకర్ర టీ స్పూన్ల సగం, ఆవాలు టీ స్పూన్ల సగం, మినపగుళ్ళు మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోరు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, రెండు ఎండిన మిర్చి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకున్నా. మీరు చూడండి, పక్క చూడండి, మంచిగా చేసుకునేది చూడండి. బెండకాయ అంటే వదలకుండా తింటాం. ఆనియన్ 1 గడ్డ,
కరివేపాకు, ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఎంత కమ్మ వాసన వస్తుందిరా తేజ, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఉప్పు దీనికి సరిపేటంత, కర్రీకి సరిపేటంత వేసుకుందాం. 2 టీ స్పూన్లు వేస్తున్నాం. అది పింక్ సాల్ట్, ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ వేసుకోరు. ఇదే సాల్ట్ కావాలని ఏం లేదు, మీకు తెల్ల సాల్ట్ ఉన్నాయి వేసుకోరు. ఈ రకంగా గోలినాక మనము బెండకాయలు వేయించుకుని వేసేసుకో, మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము బెండకాయలు వేయించుకున్నామంటే సగం పని అయిపోతుంది. ఇది తిన్న సంబరం ఉంటుంది, ఎంత బాగుంటుందో. ఇక బెండకాయ అంటే ఇట్లా వండుకోవాలి అన్నది ఒకటి వస్తుంది. వదలకుండా తింటాం బెండకాయ. ఇలాకు ఇప్పుడు మనం ఎండుమిర్చి పట్టుకున్నాం కదా, ఇక దీంతో టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్లా పట్టుకోండి, కారపొడి వేయకుండా ఇట్లా పట్టుకొని ఇట్లా వేసుకొని చూడుర్రి. ఇది ఏంటంటే ఇట్లా బరకగా కమ్మగా వస్తుంది ఇట్లా పట్టుకుంటే, ఎండుమిర్చి పట్టుకుంటే. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పౌడర్ ఇంత వేస్తున్నా, నేను చూపించిన వక్క మొత్తం వేస్తున్నా. ఇక టేస్ట్కి అయితే నేను ఏం చెప్పలేను, ఇక అంత కమ్మ ఉంటుంది. ఇప్పుడు ఎల్లిగడ్డ, మనం పెద్ద గడ్డ తీసుకున్నాం కదా, కమ్మతనానికి అయితే సూపర్. ఇక దీంతో లెవెల్ ఉంటుంది. ఇట్లా మీదకి వెళ్ళి వేసుకుంటే, నూనెకి ఎందుకు వేయలేమంటే ఇట్లా వేసుకొని చూడండి. ఇది ఇట్లా వేసుకుంటే ఇది ఎట్లుంటుంది అన్నది మీకు ఎంత బాగా కనబడుతుందా, కమ్మగా ఇట్లా వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, అంత బాగా వస్తుంది. బెండకాయను వదలకుండా తింటాం. ఈ కొబ్బరి పౌడర్ తోటి, ధనియా పౌడర్ తోటి, ఇవన్నీ పప్పులతోటి అక్కడక్కడ వచ్చి. ఇప్పుడు పల్లీలు ఇలా వేగిన వేసుకున్నామంటే ఇక వదలం. ఇదండి బెండకాయని వదలం. బెండకాయ అంటే ఇంత బాగుంటుందా ఈ రకంగా చేస్తే, ధనియా పౌడర్ తోటి, కుడకతోటి టేస్ట్ లెవెల్. ఇక దీని మీద మాత్రం మీరు అయ్యేదాకా మాత్రం మూత పెట్టుకోవద్దు. అస్సలు చల్లగా అయినాకనే పెట్టుకోవాలి. బెండకాయ చల్లగా అయినాకనే పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాం. కొత్తిమీర ఉంటే వేసుకొని, లేకపోతే మీ ఇష్టం, ఇక మీ ఆప్షన్. ఇది కొత్తిమీర విషయం మీ ఆప్షను. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. బంద్ చేసుకున్నాడు. ఇక బంద్ చేసుకుందాం. రెడీ. కమ్మతనానికి అయితే సూపర్. ఇవన్నీ వేసేవా బంద్ చేసుకుంటాం. మూత పెట్టద్దు, ఈ గరం మీద అసలు మూత పెట్టద్దు. ఆవిరి వాడి అది గుజ్జుగా అవుతుంది. ఇక ఇది ఈ రకంగానే బాగుంటుంది. చల్లగా అయినాకనే బాగుంటుంది. ఇట్లా ఈ గరం మీదనే ఇవన్నీ పొడిలు మగ్గిపోతాయి. మనము ఈ బెండకాయ గరం ఉన్నది కదా, దాని మీదనే సూపర్ అయిపోతుంది. దాని గురించి ఎక్కువ మంట పెట్టలేదు, చేసేది లేదు, ఏం లేదు. అన్నీ వేసేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు అంతే అయిపోయింది. బెండకాయ ఫ్రై మన దాంట్లో ఆల్రెడీ ఉంది. మమ్మీ అది ఒక రకం చేసింది, ఇది వేరే చేసింది. ఇది ఇట్లా పల్లీలు వేసి, కొబ్బరి పౌడర్ వేసి, పల్లీలు, కొబ్బరి పౌడర్, ధనియాల పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసింది. ఇదొక టేస్ట్. ఇది కూడా సూపర్ ఉంటుంది. అది కూడా సూపరే, రెండు సూపరే. దేని టేస్ట్ దానికి. ఇట్లా విడివిడిగా పొడిగా అసలు ఎంత పొడి చేసింది మమ్మీ. ఇట్లా ఒక్కదానికి ఒకటి అతుక్కోలేదు అసలు. ఇప్పుడు నోరు మంచిగా ఉంటది కదా. ఇప్పుడు ఎల్లిగడ్డ వేసి, చాలా ఎల్లిగడ్డ వేసి, వేసింది ఎల్లిగడ్డ లాస్ట్ లో వేసుకోవాలి. అమ్మగా వస్తుంది. అవును, తాల్పు మాత్రం వేయకూడదు, తాల్పుకి వేయొద్దు.
ఇట్లా పల్లీలు వేసి మనకు కొద్దిగా క్యాటరింగ్ స్టైల్లా వేసింది మమ్మీ. ఇట్లనే వేసుకుంటాం పల్లీలు ఎప్పుడైనా వేసుకుంటాం, కానీ ఇది వేసే ప్రాసెస్ చూసుకోర్రి. చూసుకోర్రి. సూపర్. చాలా మందికి ఇట్లా అతుక్కుంటది అని చేయరాదని అంటారు. ఇట్లా ఈ ప్రాసెస్ లో మమ్మీ చెప్పినట్టు చేస్తే అస్సలు అతుక్కోకుండా మంచిగా పర్ఫెక్ట్ వస్తుంది. మమ్మీ ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా అసలు ఇట్లా గుజ్జులా అసలు ఎప్పుడు కూడా చెయ్యది. జిగురుగా వస్తుందని చెప్తారు. విడివిడిగా ఒకదానికి ఒకటి అంటుకోదు. అంత బాగుంటది, మంచిగా ఉడుకుతుంది. కొద్దిగా కలుపుకున్నా మస్తు రైస్ కి అవుతుంది ఇది. కొద్దిగా కూరతోటి మనం ఎంతో అన్నం తినొచ్చు. వేడి అన్నంలా బెండకాయ ఫ్రై ఇంత బాగుంటుంది. ఇలా చిల్లీ ఫ్లేక్స్ అది వేసింది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకైతే స్మెల్ వస్తుందా? స్మెల్ వస్తుంది, బాగుంటుంది. దేని టేస్ట్ దానికే ఉంటుంది, టేస్ట్లో మాత్రం దగ్గం. సూపర్, అల్టిమేట్ టేస్ట్. ఇది వేసుకొని మీరు సూపర్ ఉందని చెప్తారు. సరదైనా తినచ్చు, అది అంత బాగుంటుంది. నోరుకు టేస్ట్ వస్తుంది. కమ్మ వచ్చిందే, చాలా టేస్ట్ ఉంది. చాలా టేస్ట్ ఉంటుంది. అన్ని బట్టి కమ్మ అంటే కమ్మ. కొబ్బరి పౌడర్ మాత్రం మిస్ చేసుకోకూడదు. అదేంటంటే ఎండు కొబ్బరి వేసుకొని చేసుకోరు. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసిరు అనుకో వదలరు. ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుని ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు. కమ్మ అంటే కమ్మ ఉంది. ఆ పోపు దినుసులు కూడా మధ్యలో వస్తుంటాయి. అవి మినపప్పు అవన్నీ వేసినావు కదా, మధ్యలో వస్తుంటే మంచి టేస్ట్ వస్తుంది. చేసుకోరి, మీరు ఫిదా అవుతారు. ఫిదా అవుతారు ఖచ్చితంగా. మీకు నచ్చుతుంది, తగ్గేదేలే. రెసిపీలలో తగ్గేదేలే. వేరే లెవెల్. ఇవి బెండకాయ ఫ్రై వేరే లెవెల్. సూపర్ ఉంది. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పురి. ఒక లైక్ అయితే ఇచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. సూపర్ బెండకాయ. అక్కడక్కడ పప్పులు వచ్చి మళ్ళా కూడా పప్పులు వేసినా కదా బాగుంది అసలు. పప్పులు అన్నీ ఆ రకంగా చేసుకునేది ట్రై చేయండి. ఎందుకంటే చేసుకొని నాకు ఒక లైక్ ఇచ్చుకొని కామెంట్ పెట్టు.